హలో బ్రో. ఇవాళ నోరూరించే టమాటా నిలవ పచ్చడి చేసుకుందాం. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ముందుగా ఒక 2:30 గ్లాసులు కల్లు ఉప్పు మిక్సీలో వేసుకోవాలి. ఒక అర కేజీ చింతపండు 2, 3 గంటల పాటు నానబెట్టుకొని దాన్ని కూడా మిక్సీ వేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా మిక్సీ అయిందో? దాని తర్వాత 4, 5 వెల్లుల్లి రెబ్బలు తీసి దాన్ని కూడా మిక్సీ వేసుకొని దీనిలో ఒక 2 స్పూన్ల మెంతి పొడి, మిక్సీ వేసిన వెల్లుల్లి, 2:30 గ్లాసుల కారము, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుతూ ఉంటే అరోమా వస్తది బ్రో. సూపర్ ఉంటది. మీకు కావాలంటే మళ్ళీ తీసి కొంచెం మిక్సీ వేసుకోండి. ఒక కేజీ టమాటాలని ముక్కలుగా తరిగి, ఉప్పు వేసుకొని ఒక 2, 3 రోజులు ఎండలో ఎండబెడితే ఇలా అవుతదండి. ఆ టమాటాలని ఈ మిశ్రమంలో కలిపేసేయాలి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత తాలింపుకి 5, 6 గుంట గరిటెల నూనె వేసుకొని, దీనికోసము పల్లి ఆయిల్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత దానిలో 4, 5 ఎండుమిర్చి, పొట్టు మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక 2, 2 స్పూన్లు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నుల్లిపాయలు సగం మిశ్రమంలో, సగమేమో ఆయిల్‌లో వేసుకొని, ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని, దీన్ని పచ్చడిలోకి కలిపేసేయాలి. అంతే బ్రో. చాలా సింపుల్. తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువైనా, కారం ఎక్కువ తక్కువైనా చూసి కలుపుకోండి. అంతే బ్రో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.